హాయ్ గైస్, ఇది ఒక లాంగ్ బ్లాగ్ వీడియో అనమాట. నేను షార్ట్ చేసి చూస్తున్నాను. ప్రజెంట్ మనం అయితే ఎంజీబీఎస్ బస్ స్టాప్ లో ఉన్నాము. ఇప్పుడు ఎల్బీనగర్ నుంచి మెట్రోలో దిగేసాను. దిగిన తర్వాత ఎంజీబీఎస్ బస్ స్టాప్ కి వచ్చాను. ఇక్కడ నుంచి కర్ణాటకలోని బీదర్ కి అయితే వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి 48-50 నెంబర్ బస్సెస్ స్టాప్ దగ్గర నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి కర్ణాటకలోని బీదర్ కి అయితే. మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే దానికోసం నేనైతే వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 3 hours అయితే జర్నీ ఉంటుంది అనమాట. లొకేషన్ చూపిస్తున్నాను చూడండి. 3 hours 50 minutes సంథింగ్ ఉంది. టికెట్ ప్రైస్ వచ్చేసి 210 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇక్కడ నుంచి 3 hours వరకు కంటిన్యూషన్ కూర్చోవాలని నాకు రిస్క్ అనిపిస్తుంది. అందుకే వీడియో అయితే షూట్ చేసుకొని కొద్దిసేపు సాంగ్స్ కూడా అయితే విన్నాను. నాకైతే లాంగ్వేజ్ కూడా రాదనమాట, కానీ పోయి ఇలా ఇంగ్లీష్ తోనే మేనేజ్ చేయొచ్చు, హిందీ కూడా మాట్లాడుకోవచ్చు అని చెప్పారనమాట. కానీ కర్ణాటక అయితే ఎంటర్ అయిపోయాం ఆల్మోస్ట్ మనం. ఇప్పుడైతే ఇక చూద్దాం, వచ్చిన మన ఇంగ్లీష్ తోనైతే మేనేజ్ చేసేద్దాం. కర్ణాటక దిగిన తర్వాత బస్ స్టాప్ నుంచి మా సార్ అయితే వచ్చి నన్ను అయితే పికప్ చేసుకున్నాడు బండి మీద. నేను కూడా కాలేజ్కి వెళ్తున్నా, వచ్చేసాయంజీ అన్నాడు. సార్ కూడా కొద్దిగా తెలుగు వచ్చు అనమాట. ఇంతకీ ఎందుకు వచ్చానో చెప్పలేదు కదా మీలో ఎవరికి. నాది బీఎస్సీని కర్ణాటకలో ఉంటాను అనమాట. అందుకనే కాలేజ్ వర్క్ మీద అయితే వచ్చేసాను బీఎస్సీకి. ఇదే మన కాలేజ్ అనమాట. మా సార్ అయితే పికప్ చేసుకొని తీసుకొచ్చారు ప్రజెంట్. ఇక నా కాలేజ్ వర్క్ అయితే అయిపోయింది అనమాట. వెళ్ళేటప్పుడు కూడా ఆల్మోస్ట్ సారే దించేసి వెళ్ళారు బస్ స్టాప్ దగ్గర. ఇక్కడ నుంచి ఏమన్నా తినేసి వెళ్ళండి అన్నాడు. ఒక హోటల్ కోసం అయితే అక్కడిక్కడ అయితే వెతికాను. ఫైనల్ గా నాకైతే ఒక హోటల్ దొరికింది అనమాట. లాంగ్వేజ్ అయితే రాదులే కానీ బిర్యానీ సరికి ఆయనకు అర్థమైపోయింది. లోపల కూర్చోపో అని చెప్పారనమాట. నాకేమిటి అర్థమైంది, కర్ణాటక వెళ్ళి బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టేశాను. మన ఎక్కడికున్న హైదరాబాద్ బిర్యానీ వేరు, ఇక్కడ బిర్యానీ వేరుగా టేస్ట్ చేసి చూసాను. పరంగా ఓకే, పర్లేదు, బాగానే నచ్చింది అనమాట. మరి మన హైదరాబాద్ బిర్యానీ అంతా అయితే లేదులే కానీ 200 రూపీస్ దాని కాస్ట్ వచ్చేసి వర్తబుల్ అనిపించింది. 200 రూపీస్ కి చాలా బాగానే తిన్నాను, పర్లేదు. దాని తర్వాత బస్ స్టాప్ కి వచ్చేసి బస్సు కూడా ఉంది సికింద్రాబాద్ కి. అక్కడ నుంచి ఎక్కేసి ఆల్మోస్ట్ ఒక కూల్ డ్రింక్స్ అయితే తీసుకున్నాను. ప్రజెంట్ మనం ఇప్పుడు హైదరాబాద్కి అయితే బయలుదేరాను గాయస్. ఇంకో 3 hours లో మనం హైదరాబాద్కి వస్తాం. థ్యాంక్ యూ సో మచ్ గాయస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.